జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములు తగ్గించింది ఎన్హెచ్ఏఐ. తగ్గిన టోల్ రుసుములు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో చౌటుప్పల్ మండలం, పంతంగి, కేతేపల్లి మండలం, కౌర్లపహడ్, ఏపీలో చిలకల వద్ద టోల్ ప్లాజాలున్నాయి. అయితే తగ్గిన టోల్ గేట్ రుసుములు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ 65 నంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టోల్ రుసుము తగ్గిస్తూ ఎన్హెచ్ఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. 2024 జూన్ నుంచి కూడా జాతీయ రహదారి 65 నంబర్ జాతీయ రహదారిని ఎన్హెచ్ఏఐ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. జాతీయ రహదారి నిర్మాణం పూర్తయిన తర్వాత 2012 డిసెంబర్ నుంచి కూడా ప్రైవేటు సంస్థ జాతీయ రహదారిని నిర్వహిస్తుంది. నిర్వహిస్తున్న క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ప్రైవేట్ కాంట్రాక్ట్ ఉంటారో అతను తొలగిస్తూ 2024 జూన్లో నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే ప్రైవేట్ కాంట్రాక్ట్ను తొలగించిందో ఈ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలోనే నిర్వహణ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు ప్రతి ఏటా రేట్లు పెంచుకునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్లో ఎంత పర్సెంటేజ్ అయితే పెంచుకోవాలో అంత దానికి సంబంధించి నిర్ధారిత పర్సెంటేజ్ ప్రకారం ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి కూడా కొత్త టోల్ రుసుము అమల్లోకి రావాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ సంస్థకు బదులుగా ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో టోల్ ప్లాజా నిర్వహణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం టోల్ ప్లాజా ధరలైతే తగ్గిపోయాయి. భారీ కమర్షియల్ వాహనాలకైతే పెద్ద రిలీఫ్ అనే చెప్పొచ్చు. దాదాపుగా ఒక 150 రూపాయల వరకు అప్ అండ్ డౌన్కి సంబంధించి 150 నుంచి 180 రూపాయల వరకు మెసులుబాటు తగ్గిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కార్లు, జీపుల వాళ్ళకు మాత్రం అప్ అండ్ డౌన్ విజయవాడ వరకు వెళ్ళి వస్తే కనుక దాదాపుగా 60 రూపాయల వరకు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒక జర్నీ చేసిన 4 వీలర్ వాహనానికి 15 రూపాయలు తగ్గితే అప్ అండ్ డౌన్ చేస్తే కనుక 30 రూపాయల వరకు తగ్గుతుంది. మరోవైపు తేలికపాటి వాహనాలలో అయితే అప్ అండ్ డౌన్ జర్నీలో 40 రూపాయలు తగ్గుతుంది. బస్సు, ట్రక్కుకి 85 రూపాయల మేర తగ్గుతుంది. కమర్షియల్ వాహనాలకైతే 95 రూపాయల వరకు, అతి భారీ వాహనాలకు సంబంధించి 155 రూపాయల వరకు తగ్గుతుంది. ఇక కొర్లపాడు వద్ద కొంత అంటే పంతంగితో పోల్చుకుంటే కొర్లపాడు వద్ద ఛార్జెస్ ధర తక్కువగానే తగ్గిందని చెప్పుకోవచ్చు. కారు, బస్ జర్నీకి మాత్రం 25 రూపాయల మేర బెనిఫిట్ అవుతుంది. కమర్షియల్ వాహనాలకైతే 60 రూపాయల వరకు మాత్రమే బెనిఫిట్ అవుతున్న పరిస్థితి. అంటే 3 టోల్ ప్లాజాలు కనుక దాటుకుంటూ వెళ్తే ఒక వన్ సైడ్ జర్నీకి 60 రూపాయల వరకు బెనిఫిట్ అవుతున్న పరిస్థితి. మరోవైపు ఆర్టీసీ బస్సు ఛార్జెస్ కూడా టోల్ ప్లాజాకు సంబంధించి ఛార్జెస్ వసూలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తగ్గిన టోల్ ఛార్జీలు తగ్గిన నేపథ్యంలో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది కొంత ఉంటుంది. దాంట్లో ఛార్జెస్ కూడా వ్యత్యాసం ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎన్హెచ్ఐ తీసుకుంది కాబట్టి ఈ ధరలు తగ్గాయని చెప్పుకోవచ్చు. తగ్గిన ఛార్జెస్ కొంత వాహనదారులకైతే రిలీఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. మరోవైపు భారీ వాహనాలు కావచ్చు, కమర్షియల్ వాహనాలకు కూడా ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ.